యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యోవేలు గ్రంథ ధ్యానాలు వినడానికి స్వాగతం. యోవేలు గ్రంథం తెరచి మొదటి అధ్యాయం నుండి గమనించండి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారసము పానము చేయువారులారా రోదనము చేయుడి. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకు వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి. అవి నా ద్రాక్ష చెట్లను పాడుచేసి ఉన్నవి. నా అంజూరపు చెట్ల బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయను. పెనిమిటిపోయిన యవ్వనులు అంగలార్చునట్లు అంగలార్చుము. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరమునకు రానందున యాజకులు అంగలార్చుచున్నారు. యెహోవా పరిచారకుల రోదము వినుడి. భూమి పైరునివ్వకుంది, అంతటా దుఃఖము విచారమే. ధాన్యము ద్రాక్షరసము ఒలివ తైలము లేకపోయెను. ద్రాక్షతోట కాపరులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ చెట్లు జల్దరు చెట్లును వాడిపోయినవి. సంతోషమేమియూ లేకపోయెను. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడుతలు తినివేసియున్నాయి. మిడుతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసియున్నాయి. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసియున్నాయి. పంటలను మిడుతలు ధ్వంసం చేయుట మనము ఎరిగిన విషయమే. అది బహుభయంకరమైనది. ఎందుకనగా పైరులను అవి తినివేసేటప్పుడు ఆ ప్రదేశములో కలిగే ధ్వని భయంకరం. యోవేలు భయంకరమైన మిడుతల తెగులు దినమని ప్రకటించుచున్నాడు. కలుగుబోయే గొప్ప నాశనము, కరువును సూచిస్తుంది. యెహోవా దినము అని యోవేలు ప్రకటించినప్పుడు అందరి ప్రవక్తల వలె ప్రకటించుచున్నాడు. యోవేలు ప్రవక్త కాలమును గుర్తించుట కష్టతరం. ఎందుకనగా యోవేలు గ్రంథములో ఆ కాలమున పరిపాలించిన రాజులను గురించిన ప్రస్తావన ఎక్కడ వ్రాయబడలేదు. చెప్పవలసిన సందేశమంతా ఈ గ్రంథములోనే వివరించబడింది. చారిత్రక పరిస్థితులను తెలుసుకోవలసిన అవసరం లేనందువల్ల యోవేలు గ్రంథ కాలమును వివరించలేం. యోవేలు క్రీస్తు పూర్వం 500 నుండి 400 సంవత్సరాల మధ్య జీవించి ఉంటాడని కొందరి అభిప్రాయం. బైబిల్ పండితులు మరికొందరు ఈ కాలానికి ముందు వెనుక అని భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. ప్రవచన కాలానికి నెరవేర్పుకు ఎంత ఎక్కువ కాలభేదమంటే ఆ ప్రవచనం అంత అద్భుతమైనదిగా పరిగణింపబడింది. కాల నిర్ణయ విషయమై కొందరు పండితులు యోవేలు సుమారు క్రీస్తు పూర్వం 830 సంవత్సరపు వాడని, ఏలియా ఎలీషా సమకాలికుడని లెక్క కట్టారు. ఈ అంచనా ప్రకారమైతే యోవేలు బబులోను చెరకు ముందున్న ప్రవక్తే ఉండాలి. సాంప్రదాయ పండితుల లెక్క ప్రకారమైతే 2000 సంవత్సరాలకు ముందే బబులోను చెరను యోవేలు ప్రవచించి ఉండాలి. పెంతుకొస్తు దినమును ఆశ్చర్యంగా ప్రవచించిన కాలము 400 సంవత్సరాల క్రితమో లేక 800 సంవత్సరాల క్రితమో ఖచ్చితంగా చెప్పజాలం. అంత్యదినాల్లో సంభవించు పెంతుకోస్తు దినమునకు 2000 సంవత్సరములకు ముందే యోవేలు ప్రవచించి ఉన్నాడని, అంతకంటే ఎక్కువ ఏమీ యోవేలు కాలాన్ని గురించి మనం చెప్పుకోలేం. మొదట మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి యోవేలు ప్రవచనాల్లో మిడుతలు తెగులు ద్వారా ఈ సందేశాన్నిచ్చాడు. ఈ మిడుతల తెగులే యెహోవా దినమని ప్రకటించాడు. ఈ మిడుతలు సైన్యం వలె పనిచేయుట కాక అవి దేవుని సైన్యమని ప్రవచించాడు. ఇశ్రాయేలు దక్షిణ రాజ్యమైన యోదావారికి యోవేలు ప్రకటిస్తూ వారి విగ్రహారాధన అను పాపాన్ని బట్టి దేవుడు తన తీర్పును ఈ విధంగా రప్పించుచున్నాడని ప్రకటించాడు. యోవేలు ప్రకటిస్తూ యెహోవా దినము వచ్చియున్నది, అయ్యో ఆ దినము బహుభయంకరమైనది
అని పలికాడు. మిడుతలను గురించి వివరిస్తూ గొప్ప సైన్యముగా పర్వతములను రాత్రివలె కమ్ముచున్నవి, అవి బలమైన యొక్క గొప్ప సమూహము, ఇంతకుముందు అట్టివి పుట్టలేదు అని ప్రకటించాడు. కొన్నిసార్లు యోవేలు ప్రవచించినది బబులోను సైన్యమును ఉద్దేశించో లేక మిడుతలను ఉద్దేశించో సరిగ్గా చెప్పజాలం. అయితే 2వ అధ్యాయం 4వ వచనం నుండి 11 వచనాలు స్పష్టంగా మిడుతలను గురించి ప్రకటించాడు అని చెప్పగలం. వాటి రూపము గుర్రముల రూపం వంటిది. రౌతుల వలె అవి పరుగెత్తి వచ్చును. పర్వత శిఖరముల మీద రథములు ధ్వని చేయనట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయనట్లు, శూరులు ధ్వని చేయనట్లు అవి గంతులు వేయుచున్నాయి. వాటిని చూచి జనములు వేదన నొందును. అందరి ముఖములు తెల్లబారును. బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తి ఇటు అటు తిరగకుండా చక్కగా పోవుచున్నాయి. ఒక దానిమీద ఒకటి త్రొక్కులాడక అవన్నీయూ చక్కగా పోవుచున్నాయి. ఆయుధములు వాటిని ఆపజాలవు. పట్టణములో పరుగులిడుచు గోడలు ఎక్కి కిటికీల గుండా ఇండ్లలోనికి దొంగలు వచ్చినట్లు జొరబడుచున్నవి. భూమి ఆకాశములు కంపించుచున్నవి. సూర్యచంద్రులు నక్షత్రములు కాంతి తప్పుచున్నవి. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలే గర్జించుచున్నాడు. యెహోవా దినము భయంకరం, దానికి తాళగలవాడెవడు? మిడుతల తెగిలే యెహోవా దినమని యోవేలు యోదా ప్రజలకు ప్రకటించాడు. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని ప్రజలు మారుమనసు పొందాలని ప్రకటించాడు. యూదులు నేటికి తమ దుఃఖాన్ని తెలియచేయుటకు తమ బట్టలు చింపుకునే అలవాటుంది. ప్రస్తుతము సంభవించినది యెహోవా దినమని అప్పుడున్న మిడుతల తెగులును గురించి తెలిపాడు. కొన్ని పర్యాయములు రాబోయే బబులోను చెరను గురించి ప్రకటించాడు. బబులోను చెరకు 2000 సంవత్సరాల క్రితమే బబులోను సైన్యమును గూర్చి యోవేలు ఇంతకుముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు, వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది, అవి రాక మునుపు భూమి ఏదెను వనవలే ఉండెను, వాటి వలన ఏదియూ తప్పించుకొనక నాశనమైపోయింది అని ప్రవచించి ఉన్నాడు. రాబోయే బబులోను చెర యెహోవా దినమని, ఆ దినము బహుభయంకరమని ప్రకటించాడు. మిడుతల తెగులు ప్రస్తుతపు యెహోవా దినమని, బబులోను చెర రాబోయే యెహోవా దినమని ప్రకటించిన యోవేలు ప్రభు రాకను గూర్చి మరి ఒక విధంగా ప్రకటించాడు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచింతురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికెత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను అనగా రక్తమును, అగ్నిని, ధూమస్తంభములను కనుపరచెదను. ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తమగును. ఆ దినమున యెహోవా దినమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షింపబడుదురు. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండమీదను యెరూషలేములోను తప్పించుకుని వారందరూ, శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో పేతురు పెంతుకోస్తు దినమున సంభవించిన అద్భుతాన్ని ఈ లేఖన భాగాన్ని బట్టి వివరించాడు. కొందరు ఆశ్చర్యపడి ఇది ఏమి అని ప్రశ్నించగా ఇది అదియే అని జవాబు వచ్చింది. ఈ సంఘటనపై కొందరు పుస్తకములు వ్రాశారు. అయితే పెంతుకోస్తు దినానికి సంబంధించిన ప్రశ్న సమాధానాలు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో వ్రాయబడి ఉన్నాయి. శిష్యులపై అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారిపై వ్రాలగా అన్య భాషలతో వారు
మాట్లాడుట, వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని అక్కడ ఉన్న ప్రజలు విన్నారు. అప్పుడు ప్రజలు ఇది ఏమి అని కలవరపడగా, పేతురు జవాబుగా యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అని మాట్లాడాడు. యోవేలు పెంతుకొస్తు ప్రవచనం అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు శ్రద్ధతో పోల్చినట్లయితే ఇది ప్రజలపై ఆత్మ కుమ్మరింపు అని గ్రహించగలం. యెహెజ్కేలు ప్రవక్తను గూర్చి పరిశీలించినప్పుడు పరిశుద్ధాత్మ మనతో మన మీద ఎలాంటి పరిచర్య చేస్తాడో గ్రహించాం. పరిశుద్ధాత్ముడు మన మీదకు వచ్చుట ఆత్మాభిషేకమే. దేవుని ప్రజలు పొందబోయే ఆత్మాభిషేకమును యెషయా ప్రవచించాడు. యోవేలు ప్రవచన ప్రకారం జరిగే ఆత్మాభిషేకము యూదుల వరకే పరిమితం కాక ప్రజలందరికీ సంభవించింది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో జరిగిన ఆత్మాభిషేకం పెంతెకోస్తు దినమందు యూదులకు మాత్రమే జరిగింది. ఈ అధ్యాయములో చెప్పబడిన భాషలు ప్రజలు వినుటకు ఉద్దేశించబడిన సందేశమునకు సంబంధించినది. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడిన భాషలు ప్రార్థనకు సంబంధించినవి, అనగా దేవుని చెవుల కొరకు ఉద్దేశించబడినవి. యోవేలు ప్రవచనం నెరవేరినప్పుడు ప్రజలు దేవుని నామమును బట్టి ప్రార్థించి రక్షింపబడుదురు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో 3000 మంది మాత్రమే రక్షించబడ్డారు. గనుక యోవేలు ప్రవచనాలు సంపూర్ణంగా పెంతెకోస్తు దినమందు నెరవేరలేదు. డాక్టర్ చార్లెస్ పీన్బర్గ్ అను యూదుని ఉద్దేశము కూడా ఇదే. పెంతెకోస్తు దినమందు యోవేలు ప్రవచనం నెరవేర్పు ప్రారంభమైంది, కాని తదుపరి దినాల్లో ఇది సంపూర్ణంగా నెరవేరుతుంది. ఆకాశమందు భూమియందు దేవుడి మహత్కార్యమును జరిగిస్తాడు. సూర్యచంద్ర నక్షత్రములు కాంతిహీనమగును. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షించబడుదురు అను ప్రవచనం అంత్య దినాల్లో నెరవేరవలసి ఉంది. యోవేలు గ్రంథ సందేశములో 1 యెహోవా దినము. ఈ పదాన్ని జెఫన్యా ఎక్కువగా ఉపయోగించాడు. 2వ పేతురు 3వ అధ్యాయములో యెహోవా దినమును గూర్చి వ్రాయబడింది. మీ వ్యక్తిగత జీవితములో దుఃఖము, విపత్తు మొదలగు సమస్యలు ఎదురైనప్పుడు ఇది నాకెందుకు సంభవించింది అని మనం తలస్తూ ఉంటాం. మనకు సంభవించే విషయాలన్నిటిలో దేవుని చిత్తము ఉన్నదను సత్యము గ్రహించాలని యోవేలు కోరుచూ ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు రోమాపత్రిక 8వ అధ్యాయములో దేవుడు తన సంకల్పము చొప్పున తనను ప్రేమించు వారికి సమస్తం మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవని తెలిపాడు. ఈ విషయంలో పౌలు ఉద్దేశ్యం ఏమిటంటే, జరిగేవన్నీయు మేలు అని కాదు, జరుగునవి మన జీవితానికి దేవుడు మలచి మన మేలు కొరకు జరిగిస్తాడు. యోవేలు సందేశాన్ని గ్రహించి మనకు సంభవించే విషయాల్లో దేవుని హస్తమున్నదని తెలుసుకొని జీవితంలో ఎదురయ్యే శ్రమలన్నిటిలో మనము చెప్పవలసిందేమిటంటే, ఇది నా కొరకైన యెహోవా దినము. యోవేలు సందేశమును వ్యక్తిగత జీవితానికి అమలు చేసుకొని ఏ విధంగా ధ్యానించాలో గత తరగతిలో మనం విన్నాం. మిడుతుల తెగులును బట్టియే యోవేలు ప్రకటించిందేమిటంటే, ఇది యెహోవా దినము. ప్రవచనాత్మకంగా యోవేలు బబులోను చెర తర్వాత జరుగు వాటిని గూర్చి యెహోవా దినము రానయున్నది అని ప్రవచించాడు. అనేకులు భవిష్యత్ విషయమై భయపడి గతములోనే జీవిస్తూ ఉంటారు. భవిష్యత్తును ఎదుర్కోలేని వారిని గూర్చి భవిష్యత్తులో మీ విషయమై ఏమి జరుగునో మీరెరుగరు. అయితే భవిష్యత్ ఎవరి చేతిలో ఉన్నదో ఆయనను మీరెరుగుదురు. యెహోవా దినము రానయున్నది. ఆ దినం వచ్చినప్పుడు ఆ దినము యెహోవా దినమై ఉంటుంది కూడా. గత జీవితాన్ని ఒక్కసారి మన మదిలోనికి తెచ్చుకొని అది యెహోవా దినమై ఉండెను అని గ్రహించాలి. యోవేలు సందేశమును వ్యక్తిగత జీవితానికి అన్వయించుకొని గ్రహించవలసి ఉంది. గత జీవితము, ప్రస్తుత జీవితము, భవిష్యత్ జీవితము యెహోవా దినమై ఉంది. మీ జీవితములో బబులోను చెర, మిడుతల తెగులు లేకున్నా అలాంటి అనుభవమేదో ఉంటుంది. మనమెవరం
జన్మించాలని అడగలేదు. మన తల్లిదండ్రులను మనం ఎన్నిక చేయలేదు. కావున మన జీవితం యొక్క గతాన్ని ఆలోచించి, గత జీవితము అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా అది యెహోవా దినమని మనం గ్రహించాలని యోవేలు సందేశం. నా తల్లిదండ్రులు, కుటుంబము, నా నివాసము ఇవన్నీ దేవునిచే నిర్ణయమైనవి. వర్తమాన జీవితము ఎలాగున్నా మన జీవితాన్ని ఇతరులతో ఎన్నడూ పోల్చుకోకూడదని, అలా చేస్తే మనము బుద్ధిగలవారము కామని అపోస్తలుడైన పౌలు చెప్పుచూ ఉన్నాడు. ఎందుకనగా ప్రతివారి జీవితము ప్రత్యేకమైనదిగా దేవుడు మలిచాడు. ఒకరిని పోలి మరి ఒకరు ఉండరు, మనము ఇతరుల వలె ఉండము. ఇది మన జీవితములో దేవుని చిత్తమైతే మనం ఏలాగు ఇతరులతో పోల్చుకుంటాం? పేతురు ఏ విధంగా మరణిస్తాడో ప్రభు చెప్పినప్పుడు పేతురు యోహాను వైపు చూచి, ఇతని విషయమేమి అని అడిగాడు. నేను వచ్చే వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? పేతురు, నీవు నన్ను వెంబడించుము, నీవు అతనితో పోల్చుకొనవద్దు అని ప్రభువు జవాబు చెప్పారు. మన జీవితంలో ఎదుటివారితో మనము పోల్చుకొనక ఉన్న పరిస్థితులను మనం అంగీకరించాలి. భవిష్యత్ విషయమై కూడా విశ్వాసముతో జీవించాలి. దేవుని అనుమతి లేకుండా మనకేమి సంభవించదు అని విషయమై ఎవరికి వారమే నిశ్చయించుకోవాలని యోవేలు సందేశం. యోవేలు ప్రవచనములో ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే పెంతెకోస్తు తర్వాత అంత్యదినములు. ఈ ప్రవచనాన్ని యోవేలు గొప్ప భయంకరమైన ప్రభు దినమని ప్రవచించాడు. యేసు ప్రభు రెండవ రాకను ఉద్దేశించి పలుకుబడిన సంఘటనలు ఇవి. ప్రభు రెండవ రాకలో అనేక సంఘటనలు జరుగునై. యేసు ప్రభు యొక్క రెండవ రాకను గురించి పాత నిబంధన ప్రవక్తల గ్రంథాల్లోనూ పాత నిబంధన గ్రంథములోని అపోస్తలుల ప్రవచనాలను బట్టి సుమారు 12 సంఘటనలు జరుగునై ఉన్నాయని మనం గ్రహించవచ్చు. వీటిని వరుస క్రమంలో విభజించడం కష్టమైనందున ఏ సంఘటన ఎప్పుడు జరుగుతుంది అనే విషయములో పిడివాదానికి తావు లేకుండా చూడాలి. ఈ 12 సంఘటనలో ఒక భాగమే యేసుక్రీస్తు 1000 ఏండ్ల పాలన. 1000 ఏండ్ల పాలనకు యేసుప్రభు ముందు వస్తాడని కొందరు, తర్వాత వస్తాడని మరికొందరు నమ్ముతారు. మరికొందరు 1000 ఏండ్ల పాలన అక్షరార్థమైనది కాదు, ఆత్మీయమైనదని విశ్వసిస్తున్నారు. 1000 ఏండ్ల పాలన విషయమై 3 రకాలైన నమ్మకాలు గలవారున్నారు. యేసుప్రభు రెండవ రాకలో సంఘము పైకెత్తబడుతుంది. అప్పుడు యేసుప్రభు మొదటిసారి తిరిగి వస్తారు. తెస్సలోనీకేయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో యేసుప్రభు తిరిగి వచ్చి సంఘాన్ని భూలోకము నుండి తీసుకుని వెళ్తాడని వ్రాయబడింది. దీనినే సంఘము ఎత్తబడుట అనంటాం. ఒక ఉదాహరణ వినండి. కొన్ని వేల గుండు సూదులను, పంటిని కుట్టుకొను పుల్లలను అన్నిటిని కలిపి ఒక బల్లమీద పెట్టి వాటికి సమీపంగా శక్తివంతమైన అయస్కాంతమును మనం ఉంచినప్పుడు గుండు సూదులన్నీ ఆ అయస్కాంతానికి అంటుకుంటాయి. గాని పంటి పుల్లలు మాత్రం కదలవు, బల్లమీదనే ఉంటాయి. యేసుప్రభు రెండవ రాకలో ఇలాగే జరుగుతుందని మనం గ్రహించాలి. గుండు సూదులు యేసుప్రభువును వెంబడించువారిని సూచించుచున్నాయి. యేసుప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయనను వెంబడించువారందరూ మధ్యాకాశమునకు ఎత్తబడతారు. మిగిలిన వారు విడువబడతారు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు గుండు సూదివలే యేసుప్రభు రెండవ రాకలో ఎత్తబడే గుంపులో ఉన్నావో, లేక పంటి పుల్లవలే విడువబడే గుంపులో ఉన్నావో నిన్ను నీవు పరిశీలించుకొనుమని ప్రేమతో మనవి చేస్తున్నాను. యేసుప్రభు రెండవ రాకలో మొదట జరిగే సంఘటన ఇది. సంఘము పైకెత్తబడిన తర్వాత అనేక సంఘటనలు సంభవిస్తాయి. అప్పుడు యేసుప్రభు తిరిగి వస్తాడని వ్రాయబడి ఉంది. ఆ సమయములో ప్రభు నేరుగా భూలోకానికి వస్తారు. తన రాజ్యాన్ని స్థాపించి 1000 ఏండ్ల పరిపాలన చేస్తారు. 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభంలో సాతాను బంధించబడి 1000 ఏండ్ల పరిపాలన తర్వాత విడిపింపబడతాడు. అప్పుడు గొప్ప భయంకరమైన యెహోవా దినము వస్తుంది. 2వ పేతురు 3వ అధ్యాయములో వ్రాయబడిన విషయమిదే. మిడుతల తెగులును గూర్చి యోవేలు వ్రాసినప్పుడు అది యెహోవా దినమని వ్రాశాడు. బబులోను చెర గురించి ప్రవచించినప్పుడు యెహోవా దినము రానయుందని వ్రాశాడు. అయితే
పెంతెకోస్తు తర్వాత మనము జీవించే ఈ ప్రస్తుత కాలము తర్వాత యెహోవా దినము రానయుంది అని ప్రవచించి ఉన్నాడు. ఇదే మహాభయంకరమైన యెహోవా దినం. పంచభూతములు మికుటమైన వేండ్రముతో లయమైపోవునని యెహోవా దినమును గూర్చి పేతురు వ్రాశాడు. యోవేలు పేతురు ప్రవచనాలను ఆధారం చేసుకుని డిఎల్ మూడీ అను భక్తుడు ప్రపంచము మునిగిపోవుచున్న ఓడ వంటిది, ఓడను రక్షించడం నా పని కాదుగాని ఓడ పూర్తిగా మునిగిపోక మునుపు ఓడలోనున్నవారిని ఎందరిని రక్షించగలనో అందరినీ రక్షించడమే నా పని అన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఈ ప్రపంచం మునిగిపోచున్నది. మహాభయంకరమైన యెహోవా దినమును గూర్చి దైవజనుడైన మూడీగారు వ్యక్తిగతంగా అన్వయించుకున్న విధమిది. యెహోవా దినము రానయున్నది గనుక సామాజిక స్పృహ కలిగి సమాజ శ్రేయస్సు కోసము కొంతైనా మనం చెయ్యాలి. ఈ భూలోకానికి తీర్పు జరగనయుంది అని పరిశుద్ధ లేఖనాలు ఘోషిస్తున్నాయి. ఒక దినాన్న భూమి, అందులో ఉన్న సమస్తము లయమైపోవును. న్యూక్లియర్ ఆయుధము పెద్ద ధ్వనితో ప్రేరినప్పుడు ఏమి జరుగుతుందో మనం అర్థం చేసుకోగలిగితే యోవేలు పేతురు వ్రాసిన దాన్ని బట్టి జరగబోయే విధ్వంసము ఎంత గొప్పదో కొంతవరకైనా అర్థం చేసుకోగలం. అణు విస్ఫోటనమును గురించి ఈ విధంగా శాస్త్రవేత్త వివరించాడు. ఫుట్బాల్ ఆడే స్థలము అంత పొడవు, ఎత్తు, వెడల్పు, పరిమాణము గల కాంక్రీటు గోడను అణ్వాయుధాలతో పేల్చివేస్తే కాంక్రీటు గోడ అంతా కరిగిపోయి పొగవలే మారుతుంది. కంటికి కనబడని సూక్ష్మమైన పరమాణువుల ప్రతిగత శక్తి ఇంత వేడిని కలుగజేస్తే 2000 సంవత్సరాల క్రితం పామరుడైన పేతురు ప్రవచించిన ప్రకారం ప్రపంచము ఏ విధంగా లయము కానున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మనము ఎలాంటి వారము, మనము విలువగా ఎంచే విషయాలేమిటి, మనము ఏ తరహా వ్యక్తులముగా జీవిస్తున్నాము అనే ప్రశ్నలు మనకు మనమే వేసుకోవాలి. పేతురు, యోవేలు ప్రకటించిన రీతిగా యెహోవా దినము మహాభయంకరమైనది. యోవేలు ప్రవచించిన రీతిగా హెబ్రీల చరిత్రలో సంభవించిన దుర్ఘటన యెహోవా దినం. అదేవిధంగా భవిష్యత్తులో జరగబోయే విషయాలను ప్రవచనాత్మకంగా వివరిస్తూ ఆ దినము మహాభయంకరమైనదని, యెహోవా దినము వచ్చుచున్నదని యోవేలు, పేతురు ప్రవచించి ఉన్నారు. పంచభూతములు కాలిపోయే సమయం వాస్తవంగా రానయుంది. పాత నిబంధన, క్రొత్త నిబంధనలో ఇలాంటి ప్రవచనాలను దేవుడు మనకు ముందుగా తెలియచేయడంలో గల ఉద్దేశమేమిటంటే, రాబోయే మహాభయంకరమైన యెహోవా దినమును మనం దృష్టిలో ఉంచుకొని మనము ఎలాంటి వారంగా ఉండాలో ఈ విషయాలు మనకు బోధిస్తున్నాయి. యేసు ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను, కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులమై ఉండాలి. రాబోయే యెహోవా దినమును బట్టి మనము మన జీవితాలకు అన్వయించుకోవలసిన విషయమిదే. మీ ప్రస్తుత స్థితిని చూచి ఇది మీ కొరకు యెహోవా దినమని గ్రహించాలి. భవిష్యత్తు వైపు చూచి యెహోవా దినము నా కొరకై రానయున్నది, నేను నిత్యమైన విషయాల్లో నిమగ్నమయుండి దేవుని విషయాల్లో కదలక స్థిరంగా ఉండాలి అని నిర్ణయించుకోవాలి, నిశ్చయించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగలిగిన మా పరమతండ్రి, ఇంతవరకు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా శ్రోతలందరూ మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని రాకడలో ఎత్తబడి కృప దయచేయమని, అంతవరకు మా శ్రోతలు మీలో కదలక స్థిరంగా ఉండడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.